భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మల వివాహం 2017లో ఇటలీలోని టస్కనీలో అత్యంత గోప్యంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. కేవలం 40 మంది అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే ఈ వేడుక జరిగింది. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పెళ్లికి భద్రతగా పర్యవేక్షించిన సెక్యూరిటీ హెడ్ యాసిన్ ఖాన్ వెల్లడించారు. పటిష్టమైన భద్రతా వలయాన్ని దాటుకుని ఒక అపరిచిత వ్యక్తి పెళ్లి వేదిక వద్దకు ఎలా చొరబడ్డాడో వివరించారు. సాధారణంగా ఎవరైనా దొంగతనంగా పెళ్లికి రావాలంటే ఎవరికీ కనబడకుండా రావాలని చూస్తారు. కానీ ఈ గేట్ క్రాషర్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఖరీదైన BMW కారులో అచ్చం ఒక మహారాజా లాంటి దుస్తులు ధరించి పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నాడు. అతని వెంట సఫారీ కారులో 2 బౌన్సర్లు కూడా ఉండటంతో భద్రతా సిబ్బంది అతన్ని ఎవరో ముఖ్యమైన అతిథి అని పొరపడ్డారు. యాసిన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం అప్పట్లో ఈవెంట్ మేనేజ్మెంట్ బాధ్యతలు చూస్తున్నది అంతా కూడా కాలేజ్ పూర్తి చేసిన యువ ట్రైనీలే. వారు ఆ వ్యక్తి కారును, అతని ఆహార్యాన్ని చూసి అతను తప్పకుండా పెద్ద VIP అయి ఉంటాడని భావించి లోపలికి అనుమతించారు. నిజానికి యాసిన్ ఖాన్ ఆ సమయంలో లోపల మెయిన్ హాల్లో ఉండటంతో గేటు వద్ద ఉన్న జూనియర్ల వల్ల ఈ పొరపాటు జరిగింది. లోపలికి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తన యాసిన్ ఖాన్ కు అనుమానం కలిగించింది. ఒక సాధారణ అతిథిలా అందరితో కలవకుండా అతను కేవలం ఒక మూలలో నిలబడి సెలబ్రిటీలతో ఫోటోలు దిగడానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాడు. అతనితో పాటు వచ్చిన బౌన్సర్లు సెలబ్రిటీలతో అతని ఫోటోలు తీసి పక్కకు వెళ్ళిపోయేవారు. దీనిని గమనించిన యాసిన్ ఖాన్ వెంటనే అతని వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీశాడు. విచారణలో ఆ వ్యక్తి తాను ఒక ప్రముఖ అతిథికి మేనల్లున్నని, ఇటలీకి రాలేకపోయిన అతిథి తరపున తాను వచ్చానని అబద్ధం చెప్పాడు. అయితే యాసిన్ ఖాన్ వెంటనే విరాట్ కోహ్లీ మేనేజర్ను సంప్రదించగా ఆ వ్యక్తి పేర్కొన్న అతిథికి కేవలం ఢిల్లీలో జరిగే రిసెప్షన్ కు మాత్రమే ఆహ్వానం ఉందని, ఇటలీ పెళ్లికి కాదని చెప్పాడు. దీంతో సెక్యూరిటీ టీం ఆ వ్యక్తిని మర్యాదగా బయటకు వెళ్లాలని కోరింది. భద్రతా సిబ్బంది బయటకు వెళ్లమన్నప్పుడు ఆ వ్యక్తి అహంకారాన్ని ప్రదర్శించాడు. చివరికి అక్కడి నుంచి నిష్క్రమించాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సెలబ్రిటీ వివాహాల్లో కూడా వేషధారణతో ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని ఈ ఘటన నిరూపిస్తూ ఉంది. ఏళ్ల తర్వాత బయటపడిన ఈ విచిత్రమైన సంఘటన ఇప్పుడు నెట్టింటో వైరల్ గా మారింది.